హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అన్షుర్య గారి అమ్మాయి. అందరు ఏం చేస్తున్నారు? బాగున్నారా? ఈరోజు మష్రూమ్ కర్రీ ఎలా చేసుకుందామో చూసుకుందాము. ఆయిల్లో కొంచెం ఆనియన్, మిర్చి, జీరా అవన్నీ వేసి మిక్స్ చేసుకుందాము. వేగాక కొద్దిసేపు మూత పెట్టుకుందాము. కుండలో కర్రీస్ చాలా బాగుంటాయి. ఫిష్, చికెన్, నాటుకోడి కూర చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ నాన్ వెజ్ అని ఇందులోనే బాగుంటాయి. ట్రై చేయండి మీరు కూడా అప్పుడప్పుడు. ఇప్పుడు కుండలో తినడం అందరూ నేర్చుకుంటున్నారు. పాతకాలంలో అయితే చాలా బాగున్నాయి. కర్రీలోకి మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు కడుక్కున్నది మష్రూమ్స్ వేసుకుందాం. మష్రూమ్స్ నీట్గా కట్ చేసుకొని కడుక్కొని వేసుకున్నాం. ఈ మష్రూమ్స్ మా పొలంలో పక్కన పాదులు ఉంటాయి కదా, అక్కడ మొలిచినాయి. న్యాచురల్వి, హైబ్రిడ్వి కావు. నాటు మష్రూమ్స్ ఒక విధంగా అనుకోవచ్చు. బాగుంటాయి, జిగుటుగా కూడా ఉంటాయి. బాగా కుక్ చేసుకుంటే జిగుడు అనేది పోతుంది ఆయిల్లో. అలానే ఎక్కువ తిన్నా కూడా ప్రాబ్లమే. మష్రూమ్స్ పాతమంటారు కదా, నాకు కూడా తెలీదు క్లియర్గా. మనం గోంగూర మష్రూమ్ చేస్తున్నాం కదా, గోంగూర కూడా యాడ్ చేసుకుందాము. గోంగూర, టమాటో మిక్స్ చేసుకుందాము. మష్రూమ్స్ వేగినట్టున్నాయి. బాగా వేగినాక జిగుటు అనేది బాగా పోతుంది. మష్రూమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మమ్మ, నాయనమ్మ వాళ్ళు వేసేది కర్రీస్ భలే టేస్ట్ ఉండే. ఇందులో గోంగూర, టమాటా, కారం అన్నీ వేసేసారు. షూట్ చేయడం మర్చిపోయాను, సారీ. మిక్స్ చేసుకుందాం ఒకసారి. బాగా ఉడకాలి. ఆయిల్ ఇట్లా పైకి వచ్చేటట్టు ఉంటుంది కదా, అప్పుడే మంచి టెక్స్చర్ వస్తుంది. టేస్ట్ కూడా బాగా వస్తుంది. చిన్న ట్రిక్ చెప్పనా, కర్రీ చేసే ముందు కొంచెం కారము, కర్రీ ఎండ్లో కొంచెం కారం వేసుకుంటే భలే టేస్ట్ వస్తుంది. ఇందులో మసాలా అప్పటికప్పుడే ఏమంటారు, నూరుకునే మసాలా వేసుకుందాము. అది కూడా భలే టేస్ట్ వస్తుంది. మసాలా వేయించకుండా వేస్తే బాగుంటుంది. కొందరు వేయించి మిక్స్ చేస్తారు కదా, అలా చేయకుండా డైరెక్ట్ మసాలా నూరి వేస్తే బాగుంటుంది. కొంచెం ఘాటుగా ఉంటుంది అనుకో, బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. ఇలా ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, కొంచెం వాటర్ పోసుకుందాం. మా మమ్మీకి అయితే ఇలా కొంచెం వాటర్గా తినడం ఇష్టము. లేదు కాదు ఇట్లనే ఓకే తినొచ్చు అంటే ఇట్లా కూడా తినొచ్చు మనము. జొన్న రొట్టెలు అయితే సూపర్ కాంబినేషన్ అండి, భలే ఉంటుంది. కర్రీ ఉడికింది ఆల్మోస్ట్. మొత్తం ఇట్లా ఆయిల్ వచ్చేటట్టు వస్తేనే కర్రీ కంప్లీట్గా ఉడికినట్టు. ఇంకొక 2-3 మినిట్స్లో మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోతుంది. స్మెల్ అయితే భలే వస్తుందండి. గోంగూర వేసాను కదా, కొంచెం పుల్లగా. టమాటాలు కూడా వేసాను కదా, పుల్లగా బాగుంటుంది. మసాలాను ఇందాక చెప్పాను కదా, మసాలా వేసుకుంటే బాగుంటుంది అని డైరెక్ట్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నూరుకుంది. ఏముందండి మసాలా అంటే అదే జీలకర్ర, చెక్కలు, మిరియాలు, అవన్నీ, కొబ్బరి అవన్నీ వేసుకుంటాం. ఆల్మోస్ట్ కొబ్బరి వేస్తే కూర అనేది చిక్కగా అవుతుంది. కొబ్బరి ఇష్టంలోనూ అవాయిడ్ చేయొచ్చు. కూర చిక్కదనం కోసం కూడా వేస్తారు కొబ్బరికాయ, వేసుకోవచ్చు వాళ్ళ ఇష్టం. మన కర్రీ అయితే రెడీ అయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై కర్రీ.